వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సమాచారం. ఇది పెన్షనర్ల అవగాహన కొరకు రూపొందించడం జరిగింది. ఇక విషయంలోకి వచ్చినట్లయితే కంపారిజన్ ఆఫ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ టు ద పెన్షనర్స్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పెన్షన్ల యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని పెన్షన్ల యొక్క అవగాహన కొరకు ఒకసారి మనం ఈ వీడియోని చూద్దాం. మొదటగా 70 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 7% వస్తుంది ఆంధ్రాలో, జీవో నెంబర్ 30 ఫిబ్రవరి 20 2022 ప్రకారము. అదే 70 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షనర్లకు అయితే తెలంగాణలో 15% బేసిక్ పెన్షన్కి కలుస్తుంది. అది జీవో నెంబర్ 57 జూన్ 11 2021 ప్రకారం. అనగా ఏపీలో వచ్చేసి 70 ఇయర్స్ నిండిన వాళ్ళకి 7%, అదే 70 ఇయర్స్ నిండిన వారికి తెలంగాణలో 15%. అనగా మొత్తానికి మనం చూసినట్లయితే వారికి మన పెన్షన్లకు వచ్చేసి 114% అయితే తేడాగా ఉంది. అదే 75 సంవత్సరాలు ఉండేటువంటి పెన్షన్లు చూసినట్లయితే 12% బేసిక్ పెన్షన్కి ఏక్యూపీ వస్తుంది. అదే తెలంగాణలో కనుకైతే 20% బేసిక్ పెన్షన్కి కలుస్తుంది. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఈ డిఫరెన్స్ అనేది ఏపీకి తెలంగాణకి 67% అయితే తెలంగాణ పెన్షన్లు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక 80 ఇయర్స్ నిండిన వాళ్ళకి చూసినట్లయితే 20% ఆఫ్ బేసిక్ పెన్షన్ ఇది ఏపీలో, తెలంగాణలో వచ్చేసి 30% ఆఫ్ బేసిక్ పెన్షన్. అనగా ఒక ఈ 50% అయితే తెలంగాణ పెన్షన్లకి ఏపీ కంటే కూడా ఎక్కువ ఏక్యూపీ ఉన్నది. అదే 85 ఇయర్స్ నిండినటువంటి వారికి చూసినట్లయితే 25% ఆఫ్ బేసిక్ పెన్షన్ ఉంటుంది. అదే తెలంగాణలో అయితే 40% ఉంటుంది. అనగా 60% ఎక్కువగా ఉన్నారు. అదే 90 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే 30% ఆఫ్ బేసిక్ పెన్షన్ ఉంటుంది. అదే తెలంగాణలో అయితే 50% ఉంటుంది. అనగా మొత్తం మీద 67% తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఇక 95 ఇయర్స్ చూసినట్లయితే 35% ఉంటుంది బేసిక్ పెన్షన్లో ఏపీలో అయితే, అది తెలంగాణలో అయితే 60% ఏక్యూపీ వస్తుంది. అనగా మొత్తం మీద చూసినట్లయితే 71% తేడా ఉంటుంది. ఇక 100 ఇయర్స్ నిండిన వారికి ఇది ఏపీలో 50% బేసిక్ పెన్షన్ ఉంటే తెలంగాణ వచ్చేసి 100% బేసిక్ పెన్షన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పెన్షన్లకు అవగాహన కొరకు మాత్రమే.